మా తాత మూతవారి ఏం చేస్తున్నాడో ఓ పారి చూసేద్దాం పాండ్రోలా. అరే గింత అన్యాయం ఉంటుందా, గింత అడి ఉంటుందా? ఓ పక్క జనాలంతా వానలకు వరదలకు ఆగం ఆగం అవుతారట. రాజ్యాలన్నీ అంగడి చిత్తడి అవుతాని అట. ఇప్పుడు ఈయనేమో ఇన్నొద్దుల సంధి లేని ఇగురాన్ని ముంగటేసుకొని ముచ్చట పెడతాడట. గింత అన్యాయం ఉంటది ఈ అన్యాయంలో మన్ను. ఓ ఓ మూతవారి ఎవరి మీదనే గంతగానం గరమవుతున్నా? ఇంకెవ్వల మీద మేము ఏది కోరి తెచ్చుకున్న మొగోడు మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీద. అరే వానలు వరదలు చేయబట్టి చేన్లు ఇండ్లు కొట్టుకపోతాయట చాలా దిక్కుల. కొంతమంది జనాలు కూడా కొట్టుకపోతారట. కావాల సంగతి ఏందో తెలుసుకోక ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకు ఎత్తిపోతుందని వాటి గురించి మీటింగులు పెడతాడట. అరే పాలకుడు అన్నప్పుడు అన్నిటి గురించి ఆలోచించాలి కదనే. అందుకే ముఖ్యమంత్రి సారు స్థానిక ఎలక్షన్లు జల్దిన పెట్టాలని ఆలోచనలు చేస్తున్నాడు కావచ్చు. ఇంకెప్పుడు జల్లిన అవ్వా? ఇంకొక 3 ఏళ్ళు దాటేస్తే మళ్ళీ పెద్ద ఎలక్షన్లేనా? రేపు మాపు అనుకుంటే దగ్గర 2 ఏళ్ళకు తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు ఆలోచనలు చేస్తే ఎట్లా అన్నట్టు చెప్పు? రైతులు ఊరియా బత్తాల కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పుడే ఆలోచనలు చేయాలనా? వానలు వరదలు చేయబట్టి ఇండ్లు చేన్లు కొట్టుకపోతాంటేనే ఆలోచనలు చేయాలనా? పురుగుల బువ్వ తిని బడి పొలగాళ్ళు దవాఖానాల శరీకైనప్పుడే ఆలోచనలు చేయాలనా? చెప్పవు? ఏమోనే తాత, నీకున్నంత ఆలోచన సర్కార్కి కూడా ఉండాలి కాదే. ఏముండు వాళ్ళ ఉండు చెర్ల చేర. ఎమ్మెల్యే సార్ పేరు ఏంది? అది కచ్చి పాడవుతుంది. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనే సార్ అంటాడు, మా రైతులు ఊరియా బత్తాలను బిలాకుల అమ్ముడు చేయబట్టి రాష్ట్రంలో ఊరియా కొరత ఏర్పడుతుందట. మరి ఆ బిలాకులు అమ్మే రైతులు ఎవ్వలో, మరి బిలాకులు కొని ఆ రైతులు ఎవ్వలో ఆయనకు జరంతరన్న సోయిండన్న మాట్లాడాలి కదా. అసలు రైతులు బిలాకుల ఊరియా బత్తాలు అమ్ముకునే కర్మ కొనే కర్మ ఏ సర్కార్ తీసుకొచ్చింది అనేది కూడా జరంత ఆలోచించన్న మాట్లాడాలి కదా ఆ కోరం కనకయ్య అనే సారు. ఆ సారు అట్లా మాట్లాడినందుకు అక్కడి రైతులు కూడా బగ్గనే నిలదీసిండ్లే ఆ ఎమ్మెల్యే కోరం కనకయ్య సారును. మరి నిలదీయకుంటే ఊకుంటారా? అరే అది కాదు పిల్ల, మన జనాల సొమ్ముతోటి కొన్న సర్కారు హెలికాప్టర్ను మన మంత్రులు కిరాయి ఆటోల కంటే ఈనంగా వాడతారు అంచును. మరి వరదలలో చిక్కుకున్న వాళ్ళను కాపాడేందుకు ఎందుకు వాడరు చెప్పు? బయట రాష్ట్రాలలో ఎలక్ట్రికల్ ప్రచారాలకు వాడుతూ అంటారు. అంటే వాళ్ళ సొంత ఆటో రిస్కేనా హెలికాప్టర్ అనేది? ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజల సొమ్ముతోటి కొన్న వస్తువులను వాళ్ళకి ఇచ్చమున్నట్టు వాడుకుంటా అంటారా వీళ్ళు? ఆ వానలు వరదలు అనేది క్లౌడ్ బరస్ట్ చెయ్యబట్టి జరిగిందటనే మంత్రి సీతక్క చెప్తున్నది. మరి ఇదే ముచ్చట కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారీ వానలు వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ సార్ మాట్లాడితే ఏమన్నారు ఈ చేయి పార్టీ వాళ్ళు? ఇగో కేసీఆర్ సారి అన్నీ వంగలేక వాగడ్డం అనే ముచ్చట్లు ఇక క్లౌడ్ బరెస్ట్ అనేది ఉంటుందా అని మాట్లాడారు. మరి వీళ్ళు ఇప్పుడు మాట్లాడే మాటలు ఏంటి అన్నట్టు? అంటే మందికేమో మంగళవారం వీళ్ళకేమో సోమవారం అన్నట్ట. అయినా మన ముఖ్యమంత్రి సారు హెలికాప్టర్లో తిరుగుకుంటా ఏరియల్ సర్వే చేసిండు. ఆపదున్నోళ్ళందరికీ సాయం చేస్తానన్నాడే. వాతావరణం అనుకూలంగా ఉండాలి, ఆ పటేలు హెలికాప్టర్లో తిరగాలి, సర్వేలు చేయాలి, సాయం చేయాలి. అప్పటిదాకా జనాలు సచ్చుకుంటా ఆ వరదలనే ఉండాలి, అంతే కదా? అయ్యా నిన్ను మందలిస్తే 100 ముచ్చట్లు చెప్తావు గాని ఇంతకు తమరు ఏడికి బయలుదేరిరో అది చెప్పుండ్రి. మన పాటలు రాసి అందసిరి అన్న దగ్గరికి పోతాను. అగో గాయన దగ్గరికి ఎందుకే? అరే అందసిరి అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు దండం పెట్టుకుంటా అన్న, నేను ఇంటి డాబా పోసుకుంటాను, ఒక్కరోజు వాన పడకుండా చూడానంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఒక్క చినుకు పడకుండా ఆపిండాడ కాదు పిల్ల. అట్లనే ఇప్పుడు కూడా ఈ వానలు వరదలు జరంత తక్కువ అయ్యేటట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు చెప్పే అందసిరి అన్న అని అడుగుదామని పోతాను. ఓసిని అన్నాలం పాడుగాను, నువ్వు కూడా మోపైనవానే. ఇప్పుడు నీ లెక్కనే సోషల్ మీడియాలో చాలా మంది అందశ్రీ సారును ట్రోల్స్ చేసుకుంటా వీడియోలు చేస్తున్నారే. అగ్గో మరి ఆ అందశ్రీ సారు అడగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు వానలను ఆపిండాడు కాదు పిల్ల. మరి ఆ మంత్రం ఏందో వాళ్ళిద్దరికే తెలిసినట్టున్నది. అందుకే నేను ఆ అందశ్రీ సారు పాదాలకు నమస్కరించి అందశ్రీ అన్న వానలు ఆపి నీకు దండం పెడతా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు చెప్పి అని అడుగుదామని పోతాను. మరి ఈ జనాల బాధలను చూసి నేను తట్టుకోలేకపోతాను పిల్ల. నువ్వే కాదే తాత, దేశంలో ఉన్నోళ్ళంతా బాధపడుతున్నారు. ఈ కుండపోత వానలకు ఇయ్యాల కొన్ని జిల్లాలల్లో బళ్ళకు కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చిండ్రు. ఈ ఏ వానలు ఇంకో 2-3 వద్దులు పడేటట్టున్నాయని వాతావరణ శాఖలు కూడా చెప్తున్నారే. ఇంకేంది ఇక ఇవే వానలు ఇంకో 4 వద్దులు ఉన్నాయి అని అంటే ఇక మా రైతులు నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని నడింత మంచాలో మలుచుకొని పండాల్సిందే. ఇప్పటికే పత్తి చేనులలో పూతంతా రాలుతుంది, మొక్కజొన్న చేలు నేలకు పడినాయి.
ఇక ఏరుశనగ చేనులు మొలకలు వస్తాయి. ఇక ఏం బాగుపడతారే మా రైతులు. అరే అంతగానం తిప్పాలుంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేందో వ్యవసాయ అధికారులు వచ్చి చెప్తలేరానే? అబ్బో వ్యవసాయం అధికారులు గంట దేశే మాకు ఈ వానలు కొట్టబట్టి గిన్నె వద్దులు అవుతుంది కదా. ఒక్క వ్యవసాయం అధికారి ఇటు మొఖాన వచ్చింది లేదు, ఒక్క సూచన చేసింది లేదు. మంచిగా ఏడేడి బజ్జీలు తినుకుంటా నడింట్లో మంచాల మంచిగా కాలు మీద కాలేసుకొని దర్జాగా వంటారు కావచ్చు. వాళ్ళకు మా రైతులు ఏడబోతేంది, నెల నెలకు జీతం ఏళ్ళకి వస్తుంది. ఇంకేం రంది వాళ్ళకు. ఇటు మొఖాన వచ్చినారు వ్యవసాయం అధికారులు. సరే సరే గాని మన కాడి పాకాల వాగు పొంగి పొలుతున్నదట. నువ్వు ఆ వాగు దాటి ఏడికి ఓకే. వానలు తక్కువైనప్పుడే అయితే గాని నువ్వు సప్పుడు చేక ఇంటికి పోవే. అబ్బరబ్బాయ్ మన చెరువు మత్తలు పోతుంది అట్నా. ఇంకేదిగా ఇక 3-4 వద్దులు ఇక వాగు దాటనియదు, ఎటు దాటనియదు. ఇక ఇంత నుంచి ఇతనికి వెళ్ళకుండా అయిపోతుంది. గోయిందా గోయిందా అయిపోయా. అబ్బబ్బబ్బబ్బా ఈ వర్షాలు చల్లగుండా. మొన్నటి దాకానేమో వర్షాలు లేక రైతులు మొక్కని దేవుడు లేడు అన్నట్టే చేసిండు. ఇక ఇప్పుడు మాత్రం వరుణ దేవా మమ్మల్ని కరుణించి కాపాడు తండ్రి, గిన్నిగానం వానలు పడితే మేమెట్లా బతుకుడు దేవా అని మొక్కే పరిస్థితి వచ్చింది. ఇక ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో, ఆ జనాలు ఎప్పటి వరకు తేరుకుంటారో పాపం.